నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడైన దేవుడవు, సర్వలోకానికి అధికారివి, అధిపతివైన దేవుడవు, మీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, మీ సన్నిధి కాంతి బిడ్డలందరి మీద ఉదయింపచేయండి. మీ వాక్యము విని ఆశీర్వాదం పొందినట్లుగా బిడ్డలతో మాట్లాడండి. బిడ్డల్ని దర్శించండి. మీ కృపా, వెలుగు, ప్రసన్నత, మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. మీ వాక్యము ఏ బిడ్డ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరిచి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వర్ణకుమారి పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నడువాలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయా, నడువాలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయా, నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా, ఆశయ చిన్న ఆశయ
ఓ యేసయ్యా నీవే తీర్చాలయా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11-12 వచనాలను చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా 10వ వచనం నుంచి కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి కూడా దేవుని న్యాయపీఠము ఎదుట నిలవవలసిన ఒక రోజు ఉన్నది గనుక ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. వాళ్ళు అనుకుంటున్నాం మనం, నువ్వు అనుకోవచ్చు సోదరి సోదరుడా, నన్ను గురించి నేనేమి ఎవరికి లెక్క అప్పగించవలసిన అవసరం లేదు అని భర్త అనుకోవచ్చు, భార్య అనుకోవచ్చు, పిల్లలు అనుకోవచ్చు. అలా మనుషులు అనుకుంటూ ఉంటారు. నేను ఎవరికి లెక్క అప్పగించక్కర్లేదులే అని అనుకుంటారు. లేదు లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని న్యాయపీఠం ఎదుట మనం అందరము నిలవలసిన ఒక రోజు ఉన్నది. ఆ రోజున ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలసిందే. ఇక లెక్క అప్పగించడానికి వీలు లేదు. ఆయన న్యాయపీఠం ఎదుట నిలిచిన తరువాత ఆయన అడగడం ఖాయము. ఆయన అడిగిన తరువాత ప్రతివాడు తన్ను గురించి లెక్క అప్పగించాలి. ప్రతి వ్యక్తి అప్పగించవలసింది లెక్క. ఎందుకు అప్పగించాలి అని అంటే, సృష్టికర్త అయిన దేవుడు, సృష్టి యావత్తును సృష్టించిన సృష్టికర్త తాను సృజించిన నిర్మించిన మానవులను గూర్చి లెక్క అడగడం ఖాయం. ఎందుకంటే ఆయనే పుట్టించాడు, ఆయనే పోషించాడు, ఆయనే పెద్దవారిగా చేశాడు, ఆయనే ఆదరిస్తున్నాడు, ఆయనే కాపాడుతూ ఉన్నాడు. ఆయన భూమి మీద మానవుణ్ణి పుట్టించాడు గనుక మరలా ఈ మానవుని గూర్చి లెక్క ఆయన అడగడం ఖాయం. అడుగుతాడు. ఎందుకంటే ఆయన పుట్టించాడు గనక, ఆయన చేతులతో ఆయన చేశాడు గనక, ఆయన స్వరూపములో చేశాడు గనక ప్రతి మనిషిని ఆయన లెక్క అడుగుతాడు. లెక్క అప్పగించవలసిన అవసరం నీకు కూడా ఉంది. ఆయన చేశాడు గనుక, నిన్ను నిర్మించాడు గనుక, నిన్ను పుట్టించాడు గనుక నిన్ను లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణగా తల్లిదండ్రులు ఉంటారు. నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను లెక్క అడగరా? ఏం చేశావు? నీకు ఇచ్చిన దాన్ని ఏం చేశావు?
ఎలా వాడుకున్నావు, ఏ విధంగా వాడుకున్నావని నీ తల్లిదండ్రులు నిన్ను లెక్క అడగరా కుమారుడా కుమార్తె? అలాంటి పరిస్థితుల్లో మానవులే తమ బిడ్డలను గురించి అడుగుతూ ఉంటే దేవుడు లెక్క అడగడా? నీవు చేసే ప్రతి పనికి, నీవు మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన లెక్క అడగడం ఖాయము. లెక్క అడుగుతాడు, లెక్క అప్పగించాలి. ఎలా అప్పగిస్తావు, ఏ విధంగా అప్పగిస్తావో నీవు జాగ్రత్త పడాలి. ప్రేమోనొద్దామని బిడ్డలారా, దేవునికి లెక్క అప్పగించవలసిన అవసరం నీకుంది. నువ్వు లేదనుకుంటున్నావేమో, నువ్వు లెక్క అప్పగించి తీరాల్సిందే. ఆయన అడగడము ఖాయమే, నువ్వు లెక్క అప్పగించవలసిన పరిస్థితి నీకుంది. ఎవ్వరూ తప్పించుకోలేరండి. నేను లెక్క అప్పగించను ఆయనకి, ఆయనతో నాకు సంబంధం లేదులే అని నువ్వు అనుకున్నా కానీ నిన్ను పుట్టించాడు గనుక నువ్వు లెక్క అప్పగించవలసిన అవసరం నీకుంది. అందుకే ప్రేమనొద్దామని బిడ్డలారా, నువ్వు లెక్క అప్పగించినప్పుడు చూడండి, రెండు అంశాలను మనం నేర్చుకుందాం. మానవులు మాట్లాడే ప్రతి మాటను గూర్చి దేవునికి లెక్క అప్పగించాల్సిందే. మొదటి అంశం, మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్క అప్పగించవలసిందే. ఏదో మాట్లాడేస్తున్నాములే, నోటికి వచ్చినట్లుగా మనకు తోచినట్లుగా మనం మాట్లాడేస్తున్నాం. అక్కర్లేని మాటలు, అవసరం లేని మాటలు, అపవిత్రమైన మాటలు, వ్యర్థమైన మాటలు మన నోటితో మనం పలుకుతూ ఉన్నాం. నీ స్వరూపములో అనగా ఇక్కడ దేవుని స్వరూపములో చేయబడిన మానవుడు ఒకే రూపములో చేయబడ్డారు మానవులందరూ. ఆయన రూపమే దేవుని రూపమే. అలాంటి దేవుని రూపములో చేయబడిన మానవులు, ఒక మానవుడిని మరొక మానవుడు వ్యర్థంగా మాట్లాడడం, దూషించడం, ద్వేషించడం, అపవిత్రంగా మాట్లాడడం, అన్యాయంగా మాట్లాడడం, ఈ మాటలన్నిటిని గూర్చి ఒక రోజున దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీవు లెక్క అప్పగించవలసిందే. చూడండి అంటున్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే, నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పగించవలెను. అయ్యా, నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలని చూడరు, పెద్దవారని చూడరు, భర్తని చూడరు, భార్యని చూడరు. అసలు లెక్క లేకుండా గొప్పవారని పేదవారని కూడా చూడకుండా లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటారు వ్యర్థమైన మాటలు. ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో వారికే అర్థం కానట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా, వారు తోచినట్లుగా మనుషులు ఏది నోటుకొస్తే అది మాట్లాడేటివే. అంత అసహ్యంగా మాట్లాడటమే మనుషులు నేర్చుకోవడం చాలా ప్రమాదకరం. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినముల లెక్క అప్పజెప్పవలసి ఉండును. విమర్శ దినమునగా తీర్పు దినమున నీవు దాగలేవు సోదరి సోదరుడా. ఆయనకి లెక్క అప్పగించాల్సిందే. నీవు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా నువ్వు మాట్లాడే మాటల వల్ల నీకేమీ లాభం కలగదు, నీకేమీ ఉపయోగం ఉండదు. అసహ్యమైన మాటలు, అపవిత్రమైన మాటలు, పలకకూడని మాటలు, అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, పిల్ల పెద్ద చిన్న అనే తేడా లేకుండా మాట్లాడుతూ ఉంటావు. నా సోదరి సోదరుడా, నీవు మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటకి దేవునికి లెక్క అప్పగించాలి. విమర్శ దినాన్ని, తీర్పు దినమున నీవు లెక్క అప్పగించాలి. ఒకవేళ అనుకున్నావు నేనేమి మాట్లాడే మాటలేమి వ్యర్థమైనవి కాదు, మంచివి అనుకుంటున్నావు, కానీ అవి దేవుని దృష్టిలో వ్యర్థమైనవిగా ఉన్నవి కనుక నీవు మాట్లాడే వ్యర్థమైన మాటలు నీ దృష్టికి మంచిగా ఉన్నా కానీ దేవుని దృష్టిలో
అవి మంచివో చెడ్డవో లేదా వ్యర్థమైనవో అన్న సంగతి ఆయనే ఆ మాటలను గురించి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. విమర్శ దినమున నువ్వు లెక్క అప్పగించాలి. నువ్వు మాట్లాడేసాను, అయిపోయిందిలే, ఏదో అనేసాను, మాట్లాడేశాను, ఈ మాటలన్నీ గాల్లో కలిసిపోయినాయిలే, ఈ శబ్దం నా నోట నుండి వచ్చిన శబ్దాలన్నీ గాల్లో కలిసిపోయినాయిలే అనుకుంటున్నావేమో. గాల్లో కలిసిపోయిన అవన్నీ తిరిగి తిరిగి ఎక్కడికి చేరుతున్నాయో తెలుసా? రేడియో తరంగాల ద్వారా రేడియో కేంద్రానికి చేరుతుంటే నీవు మాట్లాడే మాటలు లేదా అక్కడ మాట్లాడిన మాటలు నీ దగ్గరకు వస్తూ ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గాల్లో కలిసిపోయిన నీ మాటలు ఆ మహాదేవుని వద్దకి చేరుతున్నాయి గనుక అవన్నీ లెక్కించబడుతున్నాయి. నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట అక్కడ లెక్కించబడుతుంది. విమర్శ దినమున, తీర్పు దినమున ఆయన నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు లెక్క అప్పగించవలసిన అవసరం నీకు లేదు అని నువ్వు అనుకున్నా, నువ్వు అప్పచెప్పి తీరాల్సిందే, అప్పచెప్పి తీరాల్సిందే. ప్రేమనొద్దామని పెట్టారా? అందుకే అంటున్నాడు, ఇవి అర్థమైన మాటలు మాట్లాడడం మానివేసుకుంటే నీకు ఎంతో మేలు సోదరి సోదరుడా. వ్యర్థమైన మాటలు నీ నోట రాకుండా జాగ్రత్త పడు. అదే అన్నాడు, నీవు తీర్పులోనికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కనుక వ్యర్థమైన మాటలు నీ నోట రాకుండా జాగ్రత్త పడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అంటాడు, కృతజ్ఞత వచనమే ఉచ్చరించండి. నీవు నోటుతో పలుకుతున్నావంటే ఉచ్చరించడం, ఆ ఉచ్చరించే ఆ మాటలంట కృతజ్ఞత వచనాలంటే ఎదుటి వారికి మేలు కలిగే మాటే థ్యాంక్స్. కనుక మేలు కలిగే మాటలు నీ నోట ఉచ్చరించాలి. కానీ బూతులైనను మీరు బూతులైనను మీ నోట బూతులు మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు. పలకవద్దు అంటున్నాడు. పోకిరి మాటలు మాట్లాడవద్దు అంటున్నాడు. సరసోక్తులైన మీ నోట ఉచ్చరించవద్దు. ఇవి మీకు తాగవు, ఇవి మీకు తాగవు. దేవుని బిడ్డలారా, దేవుడు పరమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి, మన మాటలు యథార్థంగా ఉండాలి, మన మాటలు నమ్మకంగా ఉండాలి, మన మాటలు మంచివిగా ఉండాలి, మన మాటలు పవిత్రంగా ఉండాలి, అపవిత్రంగా ఉండకూడదు. ప్రతి మాటకు మనం లెక్క అప్పగించవలసిన అవసరం ఉందన్న ఆ జ్ఞానాన్ని, ఆ జాగ్రత్తను మనం తీసుకోవలసిన అవసరం ఉంది. అందుకే కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నట్లుగా కృతజ్ఞతావచనమే పలకండి కానీ ఉచ్చరించండి కానీ బూతులు మాట్లాడద్దు. నీవు ఆ బూతుల వల్ల నీవు గొప్పవాడు అయిపోతున్నావు అనుకుంటున్నావు, కానీ గొప్పవాడు అవో కానీ నీవు తీర్పులోనికి వస్తావు. అందుకే మీ నోట బూతులైనా మాట్లాడొద్దు. ఆ బూతుల వలన నీవు గొప్పడు కావు కానీ, గొప్పదానవు కావు కానీ, సోదరి సోదరుడా, నీవు పలికిన నీవు అనిన ఆ మాటల వల్ల ఎదుటివారు వాళ్ళు చిన్నవారైపోయారు, నేను గొప్పవారిని అయిపోయాను అనుకుని నీవు మాట్లాడుతున్నావేమో లెక్క లేకుండా. నీకు పైన ఉన్న దేవుడు, అందరికి పైగా ఉన్న సృష్టికర్త అయిన దేవుడు నీ బూతుల మాటలు ఆయన వింటున్నాడు గనుక ఆయనకి నీవు లెక్క అప్పగించాలి. ఆయన నిన్ను అడుగుతాడు ఒక రోజున, నీవు లెక్క అప్పగించవలసిన విమర్శ దినమున లెక్క అప్పగించాలి. అందుకే నీ నోట బూతులు రాకుండా జాగ్రత్త పడు. నీ నోట మంచి మాటలు వచ్చేలా చూసుకో సోదరి సోదరుడా. నీవు దేవుని నమ్మినా నమ్మకపోయినా నీ నోట బూతులు రాకుండా చూసుకో సోదరి సోదరుడా. పోకిరి మాటలైన ప్రభు నమ్ముకున్న బూతులు తిట్టేవాళ్ళు ఉంటున్నారు, ప్రభు నమ్మకపోయినా బూతులు తిట్టేవాళ్ళు ఉంటున్నారు లోకములు. జాగ్రత్త, ప్రేమనొద్దామని బిడ్డలారా. నీవు మాట్లాడిన బూతు మాటలకి ఆయన లెక్క అడుగుతాడు, లెక్క అప్పగించాలి. జాగ్రత్త పడండి. అందుకే పోకిరి మాటలైనను, ప్రియ సోదరి సోదరుడా, పోకిరి మాటలు మాట్లాడద్దు. పోకిరి మాటలంటే
వ్యభిచారాన్ని ప్రోత్సహించే మాటలే పోకిరి మాటలు. అలాంటి అపవిత్రమైన మాటలు మీ నోట పలకవద్దు. పలికితే వాటిని గురించి నీవు లెక్క అప్పగించాలి దేవునికి. జాగ్రత్త పడాలి సోదరి సోదరుడా. సరసోక్తులైనను సరదాగా అన్నానండి, మనవరాలని మనవడని, లేకపోతే మేనగోడలని, మరొకటని బంధువులని ఇలా అన్నారండి అని అంటే, సరసానికి అన్నానండి, సరదాగా అన్నానండి అంటే, నీ సరదా మాటలన్నీ నీ దృష్టికి సరదాగా ఉండొచ్చు అనిపించుకునే వాళ్ళు కూడా ఒకవేళ సరదాగా అన్నారులే ఆయన అని సరిపెట్టుకున్నా కానీ నీవు పెద్దవాడవను, లేదు గొప్పవాడవను, లేకపోతే ఏదో హోదా కలిగిన వ్యక్తివని ఒకవేళ నీ మాటలు వాళ్ళు భరించినా కానీ నీకు మాత్రం తీర్పు తప్పదు సోదరి సోదరుడు. సరసోక్తులు కూడా నీ నోట ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు, ఇవి దేవుని బిడ్డలకు అస్సలే తగవన్నాడు. దేవుని బిడ్డల నోట ఇలాంటివి మాటలు రాకూడదు. దేవుడు నిన్ను లెక్కలోనికి తీసుకొస్తాడు, నిన్ను లెక్క అడుగుతాడు. ఇలాంటి మాటలు మీరు ఉచ్చరించకూడదు. దేవునికి నీవు లెక్క అప్పగించాలి. ప్రేమనొద్దామని పెట్టారా, లెక్క అప్పగించవలసిన అవసరం ఉంది, లెక్క అప్పగించాలి. అందుకే జాగ్రత్త పడి మీ నోట కృతజ్ఞత వచనమే పలకండి. ఎదుటి వారికి మేలుకర కలిగించే మాటలే మాట్లాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోకండి. ఒకవేళ ప్రియమైన దేవుని పెట్టారా, వినేవారిని చెరపడానికి పనికొచ్చే మాటలు ఉన్నాయి, మరి దేనికి పనికిరావంటాయి. వినేవారిని చెడగొడతాయి. వినేవారిని చెడగొట్టే మాటలు మాట్లాడే వారితో మీరు వాదం పెట్టుకోవద్దు. జాగ్రత్తగా వాక్యం వినేవారిని కూడా చెడగొట్టడానికి మాట్లాడే పనికిరాని మాటలు ఉంటాయి. ఆ పనికిరాని మాటలు వారు వాక్యం వినకుండా ఆటంకపరచబడతారు, వాక్యం వినకుండా వారు చెరపబడతారు. వాక్యమును శ్రద్ధగా ఆలకించే వారికి కూడా ఆ పనికిరాని మాటలు వారితో మాట్లాడేవారు ఉంటారే, అలాంటి వారితో మీరు వాదం పెట్టుకోవద్దు, వారితో వాదం పెట్టుకోవద్దు. వినేవారిని చెడగొట్టడమే వారికి ఒక పనిగా ఉంటుంది. అలాంటి వారితో మీరు వాదం పెట్టుకోవద్దు. ప్రేమనొద్దామని పెట్టారా, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నదని గుర్తించి జాగ్రత్త పడు. నీవు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. విమర్శ దినమున, తీర్పు దినమున ఆయనకి లెక్క అప్పగించవలసిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలాంటి మాట్లాడుతున్నావు, ఆ మాటల గురించి లెక్క అప్పగించవలసి ఉంది. అందుకే జాగ్రత్త పడండి ప్రియ సహోదరి సహోదరుడా. 2వ అంశం, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే చూడండి, ఇక్కడ మొదటి అంశంలోనే ఒక చిన్న ఉదాహరణ బైబిల్ నుంచే మనం చూస్తే, మోషే ఆయన మాట్లాడిన వ్యర్థమైన మాటకు ఆయన లెక్క అప్పగించాల్సిన సమయం వచ్చేసింది. ఆయన మాట్లాడిన వ్యర్థమైన మాట ఇశ్రాయేలును గూర్చి, ఆ బండ నుండి నీళ్లు వచ్చిన సమయములో, ప్రభు రప్పించిన సమయములో మోషే ఇశ్రాయేలును గూర్చి మాట్లాడిన మాట, ద్రోహులారా అని పిలిచిన ఆ మాట, అది వ్యర్థమైన మాట గనుక, అది దేవుని దృష్టిలో వ్యర్థమైన మాట గనుక మోషే అలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడినందువలన కనాను దేశములు అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడు ప్రభు. దేవుడు అన్నాడు, నీవు కానాను దేశములు అడుగు పెట్టడానికి వీల్లేదు అన్నాడు. అంతే. అవును ప్రేమనొద్దామని పెట్టారా, ఒకవేళ నువ్వు మాట్లాడిన వ్యర్థమైన మాటల వల్ల నీకేం పర్వాలేదు అనుకుంటున్నావేమో,
చూడండి, మోషే జీవితంలో ఆ కానాను దేశంలో ఇశ్రాయేలులను అంత చక్కగా నడిపించిన ఆయన ఆ వ్యర్థమైన మాటలు పలికినందువల్ల, ఉచ్చరించినందువల్ల ఆయన కానాను దేశంలో అడుగు పెట్టకుండా ఆగిపోవాల్సి వచ్చింది. అడుగు పెట్టడానికి వీల్లేదు అన్నాడు దేవుడు. దేవునికి లెక్క అప్పగించవలసిన సమయం. జాగ్రత్త ప్రేమనొద్దామని పెట్టారా, ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క అప్పగించాలి దేవునికి. అందుకే జాగ్రత్త పడి ప్రేమనొద్దామని పెట్టారా, దేవుని చిత్తానికి లోబడి ఆయన రాజ్యములో చేరి ఆయన కృపను పొందే గొప్ప కృప నీ జీవితంలో పోగొట్టుకొనకుండా కాపాడుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు సోదరి సోదరుడు. ఇక రెండవ అంశం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు జరిగించిన క్రియలు దేహముతో నీవు జరిగించిన నీ దేహముతో నీవు జరిగించిన క్రియల చొప్పున నీవు ఫలము పొందాల్సిందే. అందుకే క్రీస్తు న్యాయపీఠము ఎదుట నీవు నిలవవలసిన ఒక రోజు ఉన్నదన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకో ప్రేమనొద్దామని బిడ్డలారా. అందుకే నీ క్రియలు, నీవు చేసే పనులు, నీ పనులను గురించి జాగ్రత్త పడాలి. నీవు చేసే క్రియలను గురించి జాగ్రత్త పడాలి. నీ దేహంతో ఎలాంటి క్రియలు చేస్తున్నావు వాటిని గూర్చి నీవు దేవుని న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవవలసిన రోజు ఒకటి ఉంది. తీర్పులోనికి వెళ్ళాల్సిన పరిస్థితి నీకుంది సోదరి సోదరుడా. ఏ మనిషి తప్పించుకోలేడు. భూమి మీద పుట్టిన ఏ మనిషి తీర్పును, దేవుని తీర్పును తప్పించుకోలేడు. అందుకే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రసంగిలో అంటున్నాడు 12వ అధ్యాయము 14వ వచనం. నీవు చూడండి, అక్కడ దేవుని వాక్యాన్ని మనం చూచాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నట్లుగానే నీవు జరిగించిన క్రియలు, ఎలాంటి క్రియలు జరిగిస్తున్నావో, ఎంత దుర్మార్గపు క్రియలు జరిగిస్తున్నావో, ఎంత మోసపు క్రియలు జరిగిస్తున్నావో, ఎంత అన్యాయపు క్రియలు జరిగిస్తున్నావో, అన్యాయ పనులు చేస్తున్నావో, అన్యాయంగా జీవిస్తున్నావో, అపవిత్రంగా బ్రతుకుతున్నావో, నీవు చేసే ప్రతి పనికి విమర్శ దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నిలిచి లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించాలి దేవునికి. నువ్వు చేసిన పనులన్నీ ఎప్పుడో చేశానులే అని నేను మర్చిపోయానులే నీవు అనుకోవచ్చు, కానీ నీ క్రియలు మారవబడవు. ఆయన లిఖించి ఉంచాడు, రాసి ఉంచాడు. ఆయన నీ ఎదుట నీ క్రియలను గూర్చి ఆయన చూపిస్తాడు. నీవు తిరిగి నోట మాట రాదు, నీ నోట తిరిగి మాట రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి నీవు చేసావా లేదా అన్న సంగతి ఆయన ముందే రాసి ఉంచాడు. చేసావు కనుక నీ క్రియలన్నీ లెక్కించబడుతున్నాయి. ఆయన లెక్క అడుగుతాడు. ఆయన ఎదుట నీవు ప్రత్యక్షమయ్యే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యే రోజు ఉంది. జాగ్రత్త పడండి ప్రేమను దేవుని బిడ్డలారా. ప్రసంగి 12వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు విమర్శ దినాన్ని ఆయన విమర్శ చేస్తాడు. తీర్పు దినాన్ని ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన అంటున్నాడు, ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీసుకొస్తాడు. నీవు చేసిన ప్రతి క్రియను, నీవు చేసిన ప్రతి పని కూడా తీర్పులోనికి వస్తుంది. ఎప్పుడో చేశానులే, నేను మర్చిపోయానులే అనుకుంటే అవేమీ మరవబడవు. ఆయన నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆ క్రియలను గూర్చి నిన్ను లెక్క అడుగుతాడు. జాగ్రత్త. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రక్తములో కడగబడిన తరువాత నీ జీవితం అంతా మార్పు చెందిన తర్వాత మరలా తిరిగి నీవు వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు.
అపవిత్రమైన క్రియలు చేయవద్దు. నీవే క్రియలు చేస్తున్నావో జాగ్రత్తగా ఆలోచించుకొని, నీవు చేసే క్రియలు తీర్పులోనికి వెళ్ళేవిగా ఉన్నవా, లేకపోతే తీర్పులోకి వెళ్ళకుండా విమర్శలోనికి రాకుండా ఉన్నవా అని జాగ్రత్త పడాలి ప్రేమనొద్దామని బిడ్డలారా. ఎందుకంటే అవి మంచివే కావచ్చు, చెడ్డవే కావచ్చు, తీర్పులోనికి తీసుకొస్తానంటున్నాడు. కానీ నీ దృష్టిలో మంచిగా ఉండొచ్చు, ఆయన తప్పకుండా తీర్పులోనికి తీసుకొని వస్తానంటున్నాడు. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చూస్తే, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఆయన రెండవ రాకడలు, యేసయ్య వచ్చే రెండవ రాకడలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చే రెండవ రాకడలు, ఆయన వచ్చే రెండవ రాకడలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాకడలో ఆయన మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభువారు తండ్రి మహిమ కలిగిన వాడై, దేవుని మహిమను కలిగిన వాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు గనక ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇస్తాడు. ఎవని క్రియల చొప్పున, ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇస్తాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం. నీవే పని చేస్తున్నావు, నీవెలాంటి క్రియలు చేస్తున్నావు, ఎలాంటి క్రియలు నీవు జరిగిస్తున్నావు, వాటికి ఫలము తప్పదు నీకు. వాటి వలన నీకు వచ్చే ఫలం వస్తుంది. ఎవని క్రియలు చొప్పున వానికి ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు ప్రభు. కనుక ప్రేమనొద్దామని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తే, ప్రతివాడు కూడా తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ప్రతివాడు కూడా తాను చేసే పనిని గూర్చి పరీక్షించుకోవాలంటే, చేసే పనిని పరీక్షించి చూసుకోవాలి. నీవే పని చేస్తున్నావో ఆ పనిని పరీక్షించాలి. అది మంచిదవుతుందా లేకపోతే చెడ్డదిగా ఉందా, నీవు ఎలాంటి పని చేస్తున్నావు ఆ పనిని గూర్చి పరీక్షించుకో. నిన్ను గూర్చి నీవు పరీక్షించుకుంటే, జాగ్రత్త పడితే నీకు మేలు. సోదరి సోదరుడా, నీవు పరీక్షించి చూసుకొనకపోతే నువ్వు చేసే పనిని గురించి దాని ఫలాన్ని నీవు పొందాల్సి వస్తుంది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తర వాదులై ఉన్నారు. అవును ప్రేమనొద్దామని బిడ్డలారా, సజీవులకి మృతులకి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయనే సిద్ధంగా ఉన్నాడు తీర్పు తీర్చడానికి. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు, తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి మనం జవాబు చెప్పుకోవాలంట, ఉత్తరం ఇవ్వాలి. ఆయన అడిగితే ఆయన అడుగుతాడు, అడిగినప్పుడు జవాబు చెప్పవలసిన వారమై ఉన్నాం, ఉత్తరవాదులై ఉన్నాం. ఆ జడ్జి గారి ముందు మనం సమాధానం చెప్పాల్సింది తీర్పులో. అందుకే జాగ్రత్త పడాలి ప్రేమనొద్దామని బిడ్డలారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభముగు కాలం వచ్చి ఉన్నదన్నాడు. అవును ప్రేమనొద్దామని బిడ్డలారా, దేవుని ఎరిగిన బిడ్డలారా, దేవుని ఎరిగిన వారమని చెప్పుకుంటున్నా నీ జీవితంలో తీర్పు దేవుని ఇంటి వద్దే ఆరంభమయ్యే కాలం వచ్చి ఉన్నది. చూడండి, సంసోను దేవుణ్ణి ఎరిగిన బిడ్డే. ఆయన చేయకూడని పనులు చేయడం మూలంగా అక్కడే తీర్పు ఆరంభమైంది. అతనికి తీర్పు ఆరంభమైంది. ఆయన చేసే ఆ భయంకరమైన వ్యభిచార కార్యాలకి తీర్పు వచ్చేసింది. ఆ దెలీలాతో తాను చేసిన పాపం, గాజాలో చేసిన పాపం, ప్రేమన్న దేవుని బిడ్డలారా, షోరేకులో చేసిన భయంకరమైన పాపం
అతనికి తీర్పు వచ్చింది. అతను చేసిన క్రియలకు, సంసోను చేసిన క్రియలకు ప్రతిఫలం వచ్చింది. అతని కన్నులు ఓడదీశారు, అతనిని పట్టి శ్రమ పెట్టి చివరికి అతను చచ్చిపోయిన పరిస్థితికి వచ్చాడు, చనిపోయాడు. కనుక ఎందుకు ఎంతటి భయంకరమైన పరిస్థితికి గురయ్యాడు అంటే అతను చేతులారా తీర్పుకు గురైపోయాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, తాను చేసిన పనికి తాను ఫలం పొందాడు. జాగ్రత్త, ఏ క్రియలు చేస్తున్నావో, నువ్వు చేసే క్రియలు దేవునికి విరోధంగా ఉన్నవా, దేవునికి ఇష్టంగా ఉన్నవా ఆలోచన చేసుకొని జాగ్రత్త పడండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, దేవుని ఇంటి వద్దే తీర్పు ఆరంభమయ్యే కాలం వచ్చింది. కనుక దేవుని నమ్ముకొని బిడ్డలారా, తీర్పు నీ దగ్గరే ప్రారంభం అవడానికి సిద్ధంగా ఉంది. అది గుర్తుంచుకొని జాగ్రత్త పడకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందలేవు. ఆశీర్వదించబడిన వారే పరలోక రాజ్యములో ప్రవేశించేది. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో నిత్య రాజ్యములోనికి, నిత్య జీవంలోనికి వెళ్ళండి అని ప్రభు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక జాగ్రత్త పడండి. మరి సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమిటి? వారి పరిస్థితి ఏంటంటే, అసలు దేవుడు అంటే తెలియని వారి పరిస్థితి ఏంటి? దేవుని వాక్యం అంటే ఎరుగని వారి పరిస్థితి ఏమిటి? కనుక ప్రేమన్న దేవుని బిడ్డలారా, స్వార్థను ఎరిగిన నీ జీవితములు, దేవుని వాక్యాన్ని ఎరిగిన నీ జీవితములు నీవు జాగ్రత్త పడితే, నీ క్రియలను గురించి పరీక్షించుకొని జాగ్రత్తగా చూసుకొని సరి చేసుకుంటే, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే, నీ క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటే నీవు మేలు పొందుతావు. అందుకే చూడండి, ఒకటి నీవు మాట్లాడే వ్యర్థమైన మాటలు తీర్పులోని తీసుకొస్తాను, లెక్క అప్పగించాలన్నాడు. ఆయనకి లెక్క అప్పగించాలి. నువ్వు చేసే ప్రతి పని, క్రియలు, ఆ పనులు దేవునికి లెక్క అప్పగించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త పడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి సిద్ధపడండి. ప్రతి వ్యక్తి తను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఎవరు తప్పించుకోవడానికి లేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకొని ఆయన ఎదుట నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి తీర్మానం చేసుకోండి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన దేవుడు నాయన, బిడ్డలు విన్న వాక్యం వారి హృదయాల్లో ముద్రించండి. వాక్య ప్రకారం జీవించే వారిగా సిద్ధం చేయండి. అయ్యా, ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పగించాలి, తీర్పు ఉందన్న సంగతి ప్రతి బిడ్డ గ్రహించినట్లు సాధించండి. చేసే ప్రతి వ్యర్థమైన పని లేదా అపవిత్రమైన కార్యాలను గురించి లెక్క అప్పగించవలసిన అవసరం ఉందని నాయన ప్రతి బిడ్డ గ్రహించి తమ జీవితంలో మీ చిత్తములకు లోబడే వారిగా ప్రభువా, ప్రతి బిడ్డ తన జీవితాన్ని మీకు అంకితం చేసుకొని మాటల విషయంలో, క్రియల విషయంలో జీవితాన్ని మీకు అప్పగించుకొని నమ్మకమైన బిడ్డలుగా జీవించినట్లుగా సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఒక్కొక్క బిడ్డను దర్శించి ఆదరించి కాపాడు. విశ్వాసం ద్వారా మీరు నడిపించండి. యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించండి. ఆమేన్.